హాయ్ ఫ్రెండ్స్, అక్టోబర్ ఫస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఈరోజు. ఫస్ట్ వన్, 2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అన్నారు. మన ఇండియన్ ఎకానమీ 2030 వరకు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఎవరు? నీతి ఆయోగ్ సీఈఓ. ఎవరు నీతి ఆయోగ్ సీఈఓ? బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అన్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ 1.8 క్షీణించిందని ఈ సంవత్సరంలో చెప్పారు. 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే సిమెంట్, ఐరన్ వీటికి సంబంధించినవి 8 ఐటమ్స్కి సంబంధించి 2024 ఇయర్లో 1.8 క్షీణత వచ్చిందని తెలిపారు. నెక్స్ట్, ఏపీలో జగనన్న తోడు పథకం పేరును మార్చారు. జగనన్న తోడు పథకం పేరును ఏమని మార్చారంటే చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు. చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు అని జగనన్న తోడును పేరు మార్చి ఈ కొత్త పేరు పెట్టారు. నెక్స్ట్, భారత వైమానిక దళం కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎవరండి? భారత వైమానిక దళం ఎయిర్ మార్షల్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ పాయింట్, మిథున్ చక్రవర్తి, యాక్టర్ మిథున్ చక్రవర్తి, తిను బెంగాలీ నటుడు అండి. తినకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఎవరికి? మిథున్ చక్రవర్తికి. నెక్స్ట్, ఆస్కార్ పురస్కార గ్రహీత బ్రిటన్ యాక్టర్. ఈమె పేరేంటి? డేమ్ మ్యాగీ స్మిత్. డేమ్ మ్యాగీ స్మిత్. ఈమె ఏ సినిమాలో నటించిందంటే హ్యారీ పోటర్లో. ఈమె ఇటీవల మరణించింది. ఈమెకి ఆస్కార్ పురస్కార గ్రహీత. ఈమె పేరేంది? డేమ్ మ్యాగీ స్మిత్. నెక్స్ట్, దక్షిణాసియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత్ బంగ్లాదేశ్పై గెలిచి విజేతగా నిలిచింది. ఎక్కడండి? దక్షిణాసియా అండర్-17 ఫుట్బాల్. ఏ దేశంపై గెలిచింది మన ఇండియా? బంగ్లాదేశ్పై. అలాగే నెక్స్ట్ పాయింట్, భారత షూటర్లకు మనకు 2 కాంస్యాలు వచ్చాయి. ఇక్కడ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో. ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఒకరెవరండి? గౌతమి బానోత్, నెక్స్ట్ అజయ్ మాలిక్. గౌతమి బానోత్ అండ్ అజయ్ మాలిక్ ఈ ఇద్దరు కలిసి జోడీకి కాంస్యం గెలిచారు. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.